తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతుంది. మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనసుంచినట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండాలని కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులకు దేవా, మీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా మార్గాలు మీకు తోడుగా ఉండి ఈ యొక్క మందిరాన్ని తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రములు. WOC యొక్క ఆయా పని తీరును బట్టి, WOCని మీరు ఎన్నుకున్న విధానం బట్టి యొక్క నేను వీళ్ళకి పరిచయం చేయడానికి వచ్చిండుగా తండ్రి. మీరే మా అందరి ద్వారా మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ముందుగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. WOC వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ అనే క్రీస్తు వీరులు అనేటువంటి ఈ యొక్క పరిచర్య ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు, దాదాపు 10 సంవత్సరాలుగా దేవుడు ఎన్నో మంచి కార్యాలు ఈ యొక్క పరిచర్య ద్వారా జరిగిస్తున్నారు. దాని గురించి మీ అందరికీ తెలియజేయడానికే మేము ఇక్కడికి వచ్చిన్నాము. మనం చదివే వాక్యంలో కేవలం విశ్వాసం ఉంచడమే కాదు, ఇంకా ఏం చేయాలంటే రాయబడి సత్క్రియలు చేయాలంట. కానీ బైబిల్లో మన ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు సత్క్రియలు చేసేవాళ్ళు. దావీదు కూడా చెప్తాడు ఆ నాబాలుకి, మీరు మా దగ్గర ఉన్నప్పుడు మీ గొర్రె పక్షి కత్తిరించేటప్పుడు మా వాళ్ళు మీకు ఎంతో సహాయం చేశారని చెప్తే నాబాలు ఏం పట్టించుకోడు. నాకు అవసరం లేదు, ఎక్కడున్నాడు యెషే కుమారుడు, ఎక్కడున్నాడు దావీదు, ఎక్కడున్నాడు, ఎవరు అసలు అన్నాడు. అంటే చేసిన మేలు నాబాలు మర్చిపోతాడు. ఈరోజు చేసిన మేలు చాలా మంది మర్చిపోతున్నారు. కానీ దేవుడు ప్రతిదాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే చేసినటువంటి ప్రతిదాన్ని కూడా. అందుకే హెబ్రీ అనే వాక్యం చెప్పడం లేదు, చెప్తాను ఒక 2 మాటలు. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, 6వ అధ్యాయం 10వ వచనంలో, పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారం మర్చిపోటకు నేను అన్యాయస్తుని కాదని చెప్పాడు దేవుడు. అంటే ప్రతిదీ కూడా మనం భూమి మీద చేసే ప్రతి పని దేవుడు కౌంట్ చేస్తాడని వాక్యం చెప్తుంది. అలాగే దేవుడు మనం చనిపోయినప్పుడు మీ క్రియలు మీ వెంట వస్తాయి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. కాబట్టి WOC ద్వారా ఎన్నో మంచి పనులు, సేవకులకి సహాయం చేయడం జరిగింది, అలా మందిరాలకు కూడా సహాయం చేయడం జరిగింది. అలాగే ఎంతో మంది విధవరాళ్ళకి, ఇంకా చాలా మంది ఆర్ఫనేజ్ వాళ్ళందరికీ కూడా వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క సేవ కొనసాగుతూనే ఉంది.